hyperbola continuation. The question is continuation question. Find the equations of tangents to the hyperbola. Find tangents to hyperbola. అంటే ఖచ్చితంగా పాయింట్ కానీ పారామెట్రిక్ పాయింట్ కానీ స్లోప్ కానీ ఇవ్వాలి. ఆ హైపర్బోలా కూడా ఏంటో ఇవ్వాలి. ఇచ్చాడు 3x² - 4y² = 12. దీనికి టాంజెంట్స్ కావాలంట. అవి ఎలా ఉన్నాయి కండిషన్ ఇవ్వాలిగా. విచ్ ఆర్ ప్యారలల్ అండ్ perpendicular to the line y = x - 7. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా. సో వాడు ఏమంటుండంటే ఒక హైపర్బోలా ఇచ్చాడు, ఈ హైపర్బోలాకి టాంజెంట్స్ కావాలంట. ఆ టాంజెంట్స్ అనేవి ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండాలంట. సపోజ్ వాడు ఇచ్చిన లైన్ ఇది అనుకుందాం. దిస్ ఈజ్ ద లైన్ ఎగ్జాంపుల్. ఓకే, సో వాడు ఇచ్చిన లైన్ మనము వేరే డిఫరెంట్ కలర్తో తీసుకుందాం. ఇది వాడు ఇచ్చిన లైన్ అనుకుందాం. సో ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఉండే లైన్స్ డ్రా చేయమని ఎవరినన్ను అడిగితే ఇవన్నీ ప్యారలలే, కానీ ప్యారలల్ ఉంటూ ఈ కర్వ్ని టచ్ అవ్వాలి. ఎందుకంటే ప్యారలల్ టాంజెంట్స్ అంటున్నాడు, పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటున్నాడు. ఓకే, ప్యారలల్ గా ఉంటూ టచ్ అయ్యే లైన్సే టాంజెంట్స్. సో ప్యారలల్ గా ఉండే టాంజెంట్స్ ఇలా ఉంటాయి. ఇది ప్యారలలే అండ్ ఆల్సో టాంజెంట్ కూడా, ఎందుకంటే టచ్ అవుతుంది చూడండి, టచింగ్ దిస్ కర్వ్. ఇది కూడా ప్యారలలే అండ్ ఆల్సో టచింగ్ ది కర్వ్. అంటే ముందు ఈ రెండు కనుక్కోవాలి, తర్వాత పర్పెండిక్యులర్ కూడా ఉండాలి, టాంజెంట్స్ అవ్వాలి. సో పర్పెండిక్యులర్ ఉంటూ టాంజెంట్స్ అయ్యేటి ఎలా ఉంటాయి? యా, పర్పెండిక్యులర్ అంటే చూడండి 90 degrees ఉండాలి. చూడండి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే బోర్డ్ అని డ్రా చేయొచ్చు, కానీ అలా కాదుగా, టచ్ కూడా అవ్వాలి కదా. సో పర్పెండిక్యులర్, దిస్ ఇస్ పర్పెండిక్యులర్ అండ్ ఆల్సో టచింగ్ ద కర్వ్, పర్పెండిక్యులర్ టాంజెంట్ ఇది. ఓకే, అండ్ వన్ మోర్, perpendicular and also touching the curve. సో ఈ రెండు perpendicular tangents. సో వాడు ఈ 4 ఫైండ్ చేయమంటున్నాడు. ఫైండ్ ద టాంజెంట్స్ టు ద హైపర్బోలా విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఈ లైన్ కి ప్యారలల్ పర్పెండిక్యులర్ గా ఉండేవి కావాలి టాంజెంట్స్ మళ్ళీ. ఓకే, అండ్ ఇక్కడ మనకి పాయింట్స్ ఏమి ఇవ్వలే, ప్యారలల్ అన్నాడు. ఏదో ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ కి ప్యారలల్ అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా ప్యారలల్ పర్పెండిక్యులర్ అనే వర్డ్ వాడాలంటేనే స్లోప్ ని వాడుకోవచ్చు. హైపర్బోలా ఏమి ఇచ్చాడు? 3x² - 4y² = 12 ఇచ్చాడు. దీన్ని హైపర్బోలా ఫార్ములాకి మారిస్తే x² / 4 y² / 3 = 1. ఈక్వేషన్ నెంబర్ 1. a² = 4 b² = 3. ఓకే, a² = 4 b² = 3. సో ఇప్పుడు టాంజెంట్స్ కావాలి కదా. ఫస్ట్ అయితే లెట్ టాంజెంట్స్ ఈక్వేషన్. స్లోప్ ఇచ్చాడు కాబట్టి y = mx ± √a² m². హైపర్బోలా కాబట్టి -b². స్లోప్ ఏడు ఇచ్చాడు సార్? ప్యారలల్ పర్పెండిక్యులర్ అన్నాడుగా. ప్యారలల్ టు దిస్ లైన్ అంటే దీని స్లోప్ ఎంత వస్తుందో ఆ రెండిటి స్లోప్ కూడా సేమ్, ప్యారలల్ లైన్ స్లోప్ కూడా సేమ్. దీని స్లోప్ కి రెసిప్రోకల్ అండ్ ఆపోజిట్ ఫర్ దీస్ 2 లైన్స్ స్లోప్. ఓకేనా, మనం రాద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో కనుక్కొని రాసేద్దాం. గివెన్ లైన్, వాట్ ఈస్ గివెన్ లైన్? y = x - 7. then the slope is what for this line? ఇది y = mx + c లాగా కనిపిస్తుంది కదా.
y ఈక్వల్ టు mx ప్లస్ c లేదంటే m ఈక్వల్ టు మైనస్ a బై b కూడా చూసుకోవచ్చు. సో m అంటే ఇక్కడ 1 కాబట్టి స్లోప్ ఎంత వస్తుంది 1. స్లోప్ ఆఫ్ దిస్ లైన్ హౌ మచ్? Slope is 1. Then what are the slopes of these two lines? 1a. Slope is 1. Slope is 1. ఎందుకంటే ప్యారలల్ కదా ఇవి. సో ప్యారలల్ లైన్ స్లోప్స్ ఎప్పుడు ఈక్వల్ కాబట్టి దీని స్లోప్ 1 అయింది కాబట్టి ఈ రెండింటి స్లోప్ కూడా 1. ఫస్ట్ ఏం ఫైండ్ చేద్దాం? ప్యారలల్ టాంజెంట్స్ ఫైండ్ చేద్దాం. Parallel tangents. So for parallel tangents, slope is clearly same kabatti 1. And we have already a square equal to 4, b square equal to 3. Then just substitute in the formula. Y equal to mx 1x plus or minus root over a square. A square is 4, m square is 1 plus minus b square is 3. Which is y equal to x plus or minus root over 4 minus 1, 4 minus 3, 1. So y equal to x plus or minus 1. So x minus y plus or minus 1 equal to 0. Parallel tangents. Second ఏం ఫైండ్ చేయాలి? Perpendicular tangents. అంటే మళ్ళీ స్లోప్ కావాలి కదా. For perpendicular tangents, slope is what? ఇక్కడున్న స్లోప్ కి రెసిప్రోకల్ 1 కి రెసిప్రోకల్ 1. అండ్ ఆపోజిట్ సైన్ మైనస్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్లస్ కదా మైనస్ వస్తుంది కాబట్టి వీటి స్లోప్స్ ఏమవుతుంది ఇప్పుడు స్లోప్ -1 స్లోప్ -1 సో స్లోప్ ఉంది ఆల్రెడీ a square b square ఉన్నాయి therefore tangents ఏంటి y equal to -1 into x plus or minus root over a square వాల్యూ రాయాలి a square into m square -1 whole square minus b square that is 3. So y equal to minus x plus or minus root over 4 1 square into 1 minus 3. Y equal to minus x plus or minus root 1. Y equal to minus x plus or minus 1. So x plus y plus or minus 1 equal to 0. Which are perpendicular tangents and which are parallel tangents. So ఇలా ఎలిప్స్ కే కాదండి హైపర్బోలా అయినా హైపర్బోలాకే కాదు ఎలిప్స్ అయినా పారాబోలా అయినా సర్కిల్ అయినా ఏదైనా ఒకటే ప్రాసెస్ మాత్రం ఒకటే ప్యారలల్ టు అంటున్నాడా పర్పెండిక్యులర్ టు అంటున్నాడా లైన్ ఇచ్చేసి స్లోప్ తీసుకుంటాం స్లోప్ తో ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఓకేనా నౌ సీ కంటిన్యూషన్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఐ విల్ గివ్ యూ this model already we done in ellipse. I'm giving prove that the points of intersection the point of intersection of two perpendicular tangents to the hyperbola s equal to 0 under standard form to the hyperbola lies on the circle x square plus y square equal to a square minus b square which is called direct circle of the hyperbola. Okay, same prove that the point of intersection of perpendicular tangents to the ellipse lies on the circle x square plus y square equal to a square plus b square and chedukunnam already. So here we have a hyperbola, that's why this is hyperbola. Is asking what? Prove that the points of intersection of two perpendicular tangents. This is very important. Two perpendicular tangents. For example, if you take here one point, this is a tangent, this is a tangent. What is saying?
these two are perpendicular, so angle should be 90. Okay, perpendicular tangents point of intersection. Okay, point of intersection of perpendicular tangents ఇక్కడ రాజేద్దాం. ఇక్కడ దాకా తీసుకెళ్దాం. ఓకే, సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అన్నాడుగా. This is the point P, x1 y1. సో ఇలా పర్పెండిక్యులర్ గా ఉండేలాగా చాలా టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇంకొక పాయింట్ నుంచి ఇక్కడ నుంచి కూడా డ్రా చేయొచ్చు, ఇంకొక పాయింట్ ఇక్కడ నుంచి కూడా డ్రా చేయొచ్చు. సో ఇలా ఈ పాయింట్స్ అన్నీ కూడా సర్కిల్ మీద ఉంటాయని చూపెట్టమంటున్నాడు. ఓకేనా, అది ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఆ సర్కిల్ మీద ఉంటాయని ప్రూవ్ చేయాలి. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ P అనేది ఈ సర్కిల్ మీద ఉంది అని చూపెట్టాలి. సొల్యూషన్ ellipse is x, hyperbola is x square by a square minus y square by b square equal to 1. Equation number 1. And let P x1 y1 be any point, and y equal to mx plus or minus root over a square m square minus b square be tangents from P. Therefore we can write what? P నుంచి వచ్చాయి కాబట్టి P అనేది tangents మీద ఉంటుంది. So we can substitute P in these equations. y1 equal to mx1 plus or minus root over a square m square minus b square. Then taking mx1 that side, y1 minus mx1 equal to plus or minus root over a square m square minus b square, squaring on both sides. Then y1 minus mx1 whole square equal to a square m square minus b square root whole square. Square root cancel. This is a minus b whole square form. y1 square plus m square x1 square minus 2m x1 y1 equal to a square m square minus b square. Okay, now m square x1 square and minus 2m x1 y1 ఇది కూడా తీసుకొచ్చేస్తే minus a square m square plus y1 square plus b square equal to 0. From these two we can take m square common, that is x1 square minus a square into m square plus second m term minus 2x1 y1 into m plus y1 square plus b square equal to 0. If you observe, this is a quadratic equation in terms of m with two roots, say m1 and m2. ఇది ఒక quadratic equation form లో ఉంది. ఒకసారి చూడండి. Consider as a x square plus consider as a b x, consider as c equal to 0. ax square plus bx plus c form లో ఉంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా దీనికి టూ రూట్స్ ఉంటాయి. x లో ఉన్నప్పుడు x1 x2, ఇది m లో ఉంది కాబట్టి m1 m2 అనమాట. దెన్ వి నో వాట్ సమ్ ఆఫ్ రూట్స్ ఈస్ minus b by a. Product of roots is c by a. Here we need product of roots, that's why I'm writing here. Therefore product of roots is c by a. That is m1 m2 is equal to c by a. That is m1 m2 is equal to c y1 square plus b square by a x1 square minus a square.
but perpendicular tangents కాబట్టి product of slopes is -1. Tangents perpendicular కదా, అందుకు -1 product of slopes. Then right here m1 m2 is -1 equal to y1 square plus b square by x1 square minus a square. Now cross multiplication, then you will get minus x1 square plus a square equal to y1 square plus b square. That implies ఇది తీసుకొచ్చేసేసి a square అలాగే ఉంచి b square నాడు తీసుకెళ్తే which is negative b square, which is x1 square plus y1 square, and that implies you will get what? Locus is x square plus y square equal to a square minus b square. This is the solution. Is it lies on the circle kada? Lies on the circle, proved. Okay, and one more. Yeah, one more question, that is find hyperbola. Find hyperbola. Just a minute. Find hyperbola. ఏమి ఇచ్చాడంటే whose foci, జాగ్రత్త చూడాలి ఇచ్చినవి, whose foci ఎంత ఇచ్చాడంటే plus or minus 5,0, whose foci plus or minus 5,0, and the length of transverse axis is is given 8. ఇది వాట్ ఇచ్చింది. సో సొల్యూషన్ చూడండి ఒకసారి. గివెన్ a dash is 8, length of transverse axis కదా ఇది. a dash ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? ఈ నుంచి ఇడికి 8 ఇచ్చాడు, అండ్ ఆల్సో ఫోకే ఇచ్చాడు, s ఇచ్చాడు, s dash ఇచ్చాడు. గివెన్ s is equal to 5,0, s dash is equal to minus 5,0. That implies distance between foci ss dash, we have formula 2ae, which is equal to what? Minus 5 plus 5. Minus into minus plus కాబట్టి 10 square అయిపోతుంది. Distance find చేస్తే 10 square and plus 0, which is what? 10 వచ్చేస్తుంది. అప్పుడు 2ae 10 అయితే ae is equal to 5. ae వచ్చింది. And also given what? Length of transverse axis 2a is equal to 8, then a is equal to 4. a is equal to 4 అంటే a square is 16 గా. a is equal to 4 కాబట్టి e is equal to 4, e is equal to 5 అయితే e is equal to 5/4. ఎసెంట్రిసిటీ కూడా వచ్చేసింది. a కి e కి ఎసెంట్రిసిటీకి ఉన్న రిలేషన్ ఏంటి అంటే b square equal to a square into e square minus 1 for hyperbola, 1 minus e square for ellipse. So which is equal to a square 16, e square 25/16 minus 1. So which is 16 into 25 minus 16/16, 16 cancel, 25 minus 16 will be 9. b square is equal to 9. b square కూడా వచ్చేసింది కదా. Therefore hyperbola x square by a square 16 minus y square by b square 9 equal to 1 is the hyperbola. Understand? One more.